రాగి చెంబులనే కాదండి, ఇత్తడి పాత్రలను కూడా క్లీన్ చేసుకోవచ్చు. రాగి ఇత్తడిని మాత్రమే క్లీన్ చేయాలండి, వెండి వస్తువులను మాత్రం వీటితో క్లీన్ చేయకూడదు. ఎక్కడ వాటర్ వేసినా కూడా ఇలా కలర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, మనం ఎక్కడ వాటర్ ఎక్కువగా పడుతుందో అక్కడ మంచి కలర్లోకి వస్తుంది. మనము ఒకవేళ అన్నిటినీ ఒకే విధంగా క్లీన్ చేయాలనుకుంటే ఒక పెద్ద బౌల్లో వాటర్ని తీసుకొని దాంట్లో వీటన్నిటిని ముంచేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి చూడండి, అవి మళ్ళీ ఎప్పటిలాగా కొత్త దానిలా షైనింగ్లోకి వచ్చేస్తాయి. ఈ రాగి చెంబు లోపల చూడండి ఎంత నల్లగా ఉందో. అయితే ఈ వాటర్ని అంతా కూడా ఈ రాగి చెంబులో వేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత మనము చేత్తో రుద్దాల్సిన పని లేకుండానే ఈ రాగి చెంబు అనేది కొత్త దానిలా మెరుస్తుంది. అయితే నేను ఇక్కడ లోపల కొన్ని వాటర్నే వేసాను కదండి. రాగి చెంబులో పూర్తిగా వాటర్ వేసి అలాగే ఉంచేసామనుకోండి, 2 మినిట్స్లోనే రాగి చెంబు అనేది షైనింగ్లోకి వస్తుంది. ఈ రాగి చెంబులో ఎక్కడి వరకు వాటర్ ఉన్నాయో అక్కడి వరకు మాత్రమే క్లీన్ అయిపోయిందండి. మనము రాగి చెంబు పైన కానీ ఎక్కడైనా ఎలాంటి మరకలు కనబడినా ఈ వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, పూర్తిగా తొలగిపోతాయి. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటిలాగా షైనింగ్లోకి వచ్చేసిందో. అయితే వీటన్నిటిని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ దీనిపై మరకలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి. ఈ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ముందుగా నేను ఇక్కడ నిమ్ముప్పుని తీసుకున్నానండి. ఈ నిమ్ముప్పు ప్యాకెట్ 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఉంటుంది. నేను ఇక్కడ 20 రూపీస్ ప్యాకెట్ని తీసుకున్నాను. దాంట్లో నుంచి ఒక 1.5 టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ నిమ్ముప్పు అనేది ఇలా చూడడానికి వైట్ కలర్లో ఇలా చిన్న చిన్న స్టోన్స్ మాదిరిగా ఉంటుంది. 2 టీ స్పూన్స్ వరకు నేను సాల్ట్ను వేసుకుంటున్నానండి. నేను 1.5 టీ స్పూన్ వరకు మాత్రమే నిమ్ముప్పును వేసుకున్నాను. ఒక మీడియం సైజు నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని దాని రసాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. 2 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోండి. ఈ నిమ్ముప్పు అనేది కరగడానికి టైం తీసుకుంటుందండి. పూర్తిగా కరిగిన తర్వాతనే మనము రాగి చెంబులను క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ రాగి ప్లేట్ని చూసారు కదండి, మరకలుగా ఉంది కదా. ఇలా వాటర్లో ముంచి ఒక 30 సెకండ్స్ పాటు అలాగే ఉంచిన తర్వాత తీసామనుకోండి, ఈ రాగి ప్లేట్ అనేది షైనింగ్లోకి వస్తుంది. ఈ రాగి చెంబు అనేది వాటర్లో క్లీన్ చేయకముందు ఇలా ఉందండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త దానిలా కనబడుతుంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ టైంలోనే ఎన్ని రాగి వస్తువులనైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పండగలో కానీ ఫంక్షన్స్లో కానీ రాగి వస్తువులను క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. పిల్లలు కానీ మనం కానీ ఇలా వెండి పట్టగొలుసులను పెట్టుకున్నప్పుడు ఇలా మనం కొన్నప్పుడు దాంట్లో ఇలా కలర్స్ వస్తాయండి. తర్వాత అవి కలర్స్ అనేవి తగ్గిపోతాయి. మన ఇంట్లో సేమ్ కలర్ నెయిల్ పాలిష్ ఉందనుకోండి, దాంట్లో అప్లై చేసామనుకోండి, ఈ వెండి పట్టగొలుసులు అనేవి చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. పిల్లలకి ఎప్పుడైనా మనము పట్టగొలుసులు పెట్టినప్పుడు అవి మధ్య మధ్యలో ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా చాలా గట్టిగా ఉండాలంటే మనము ఇలా పట్టగొలుసులకు ప్రెస్ చేసేది ఉంటుంది కదండి, అక్కడ కొద్దిగా నెయిల్ పాలిష్ని అప్లై చేసామనుకోండి, వెండి పట్టగొలుసులు అనేవి పిల్లలకు పెట్టినా కూడా అవి ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి. ఒక నిమ్మకాయని తీసుకొని మనము బయటకి ఎక్కడికైనా బస్సులో కానీ కారులో ప్రయాణం చేసేటప్పుడు వామిటింగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా నిమ్మకాయపై కొద్దిగా పొట్టును తీసి మధ్య మధ్యలో వాసనను చూసామనుకోండి, మనకి ఆ వామిటింగ్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో నిమ్మకాయను పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు వేసుకునే యూనిఫామ్ షూస్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు షూస్ వేసుకుంటారు కదా, అది మళ్ళీ మనము షూ ర్యాక్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి దాంట్లో నుంచి వాసన అనేది వస్తుంది. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే పర్ఫ్యూమ్ని ఇలా కొద్దిగా షూలో స్ప్రే చేసామనుకోండి, షూ ర్యాక్లో పెట్టినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా ఎన్ని గంటల సేపైనా మంచి వాసన రావాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా నిమ్మకాయలను చక్కెరలాగా కోసి మనము కిచెన్లో ఉండే సింకులో ఇలా హోల్లో పెట్టేసామని అనుకోండి, దాంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఏవైనా ఇలా లోపలికి వచ్చే చిన్న చిన్న పురుగులు అనేవి పూర్తిగా నశించిపోతాయి. ఇలా మనం నైట్ టైంలో పెట్టేసామనుకోండి, ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది.
స్పెట్స్కు వచ్చే ఇలాంటి మెత్తటి క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ పైన మన ఇంట్లో ఉండే ఇలా పాండ్స్ పౌడర్ని కానీ లేదా కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా, దానిని కూడా కొద్దిగా అప్లై చేసి ఇలా స్మూత్ క్లాత్తో మనము టీవీపై ఉండే డస్ట్ని ఇలా నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ముందుగా ఇలా ఒక ఓల్డ్ బ్లౌజ్ని తీసుకొని దాంట్లో ఉండే కాజాల పట్టీని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పట్టీని మనము కబోర్డ్లో కానీ డోర్ బ్యాగ్ కానీ ప్లాస్టర్తో అతికించేసుకోవాలి. ఇలా అతికించిన తర్వాత దీనికి మన ఇంట్లో ఉండే ఇలాంటి చైన్స్ని వేసుకోవాలి. ఇలా మనము ఎన్నైనా చైన్స్ని వేసుకోవచ్చండి. ఈ కాజాల పట్టిని కొద్దిగా నైఫ్తో కానీ స్పూన్తో కానీ లూజ్ చేసుకొని ఇలా రివర్స్లో పెట్టుకొని ఈ కాజాల పట్టికి ఇలా చైన్స్ ఆర్గనైజేషన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా మనం కబోర్డ్ తీయగానే ఏది కావాలంటే అది చైన్ని తీసుకోవచ్చు. మళ్ళీ ఆ ప్లేస్లోనే పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా ఓల్డ్ బ్లౌజ్తో మనము ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న అదే బ్లౌజ్ని తీసుకొని ఇలా హ్యాండ్స్ని రివర్స్లో చేసుకున్నాక సీజర్తో ఈ 2 హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న హ్యాండ్స్ని కూడా మళ్ళీ సీజర్తో సపరేట్ చేసుకోవాలి. ఇలా విడిగా కట్ చేసుకున్నాక ఇలా అన్ని వైపులు సమానంగా ఉండే విధంగా ఈ 2 హ్యాండ్స్ని ఇలా ఒకదానిపై ఒకటి పరుచుకొని మీకు ఇలా చూపిస్తే క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నానండి. ఇలా ఏదైనా ఒక పెన్తో కానీ చాక్పీస్తో కానీ మార్క్ చేసుకొని సైడ్లు మాత్రమే సమానంగా కత్తిరించుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ అనేవి సేమ్గా ఉండే విధంగా కత్తిరించుకున్నాక మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక జిప్ని తీసుకొని ఇలా రివర్స్లో పెట్టుకొని ఈ జిప్పుతో ఇలా పైభాగంలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు చేత్తోనైనా ఈజీగా వేసుకోవచ్చండి, మిషన్ ఉంటే ఇంకా ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ మిషన్ లేదు కాబట్టి నేను చేత్తోటే వేసి చూపిస్తాను చూడండి. ఇలా ఈ జిప్ని పెట్టేసి స్టిచ్చింగ్ వేసుకోండి. చూసారు కదండి, ఇలా 2 మినిట్స్లోనే మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి, ఇలా జిప్తో మనకి ఒక చిన్న పర్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చిన్న పర్సుని మనము పిల్లలకు కానీ మన ఇంట్లో ఉండే ఏదైనా వాటిని చిల్లర కాయిన్స్ని కానీ ఏదైనా వేసుకోవడానికి వీలు ఉంటుంది. పిల్లలకి ఇచ్చేసామనుకోండి, చిన్న చిన్న షార్ప్నర్స్ కానీ ఎరేజరు, పెన్స్, కలర్ పెన్స్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా అందమైన చిన్న పర్స్ని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరొక బ్లౌజ్ను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా 2గా మలుచుకొని ఇలా నెక్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాక మధ్యలో ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి, అక్కడ కూడా ఇలా చూసి కట్ చేసుకోండి. ఇప్పుడు దీని మధ్యలో కూడా సమానంగా చూసి ఇలా కట్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ ఉంది కదండి, ఈ కాజా పట్టీని కూడా కట్ చేసుకోండి. ఇలా సమానంగా కట్ చేసుకున్న ఈ 2 పీసులను ఒకదానిపై ఒకటి పరుచుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకి సమానంగా ఇలా షేప్లో కట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. చూసారు కదండి, ఇలా కొద్దిగా డబ్బా షేప్లో కట్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. ముందుగానే కట్ చేసుకున్న ఈ కాజా పట్టీ ఉంది కదండి, దానిని ఇలా మలుచుకొని దీని మధ్యలో పైభాగంలో పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా 3 సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఏదైనా నాప్కిన్ తీసుకొని దీనిని కూడా ఇలా కుచ్చులుగా మలుచుకొని ఇలా కట్ చేసుకున్న దీని మధ్యలో పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుందండి. మనము ఎక్కడైనా వాష్ బేసిన్ కాడ వేసామనుకోండి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. ముందుగా కట్ చేసుకున్న పాత బ్లౌజ్ ఉంది కదండి, ఇప్పుడు దానిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నెక్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా సమానంగా కట్ చేసుకున్నాక దీనిని ఇలా 2 మడతలుగా మలుచుకొని మధ్యలో ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి అక్కడ జాయింట్ అనేది వస్తుంది. మళ్ళీ దీనిని కూడా
ఇలా మడతగా మలుచుకోవాలి. ఇలా 2 సార్లు మలుచుకోవడం వలన మనకి లోపట ఇలా కాణాలుగా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇలా సమానంగా కట్ చేసుకొని చివరి భాగంలో కింద ఇలా ఓపెన్గా ఉన్న దాంట్లో మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి ఇలా 4 కాణాలుగా ఉండే పర్స్ అనేది రెడీ అయిపోతుంది. మనము దీంట్లో చిల్లర కాయిన్స్ని, నోట్లను, కీస్ని కూడా వేసుకోవచ్చు. ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో కానీ సరుకులు తెచ్చుకునే బ్యాగ్లో ఇలా మనము లోపట ఒక సైడ్ స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి, తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము చేతిలో పట్టుకోకుండా ఇలా అన్నిటినీ కూడా ఈ పర్సులో వేసుకున్నాం అనుకోండి, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఇలా ఇంట్లో ఉండే పాత బ్లౌజ్లను వేస్ట్గా పారేయకుండా ఈ విధంగా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.